హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వల శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్, సూక్తులు ఇప్పుడు మనము జూలై 1 నుంచి జూలై 10 వరకు తెలుసుకుందాం. July 1st. For fear of defeat shall I retreat from the fight. Defeat is the ornament the hero adorns himself with. What to acknowledge defeat without fighting? అపజయం కలుగుతుందని పోరాటం నుండి పారిపోవడమా? ధీరుడైన వాడు ధరించే ఆభరణమే ఓటమి. యుద్ధం చేయకుండా పరాజయాన్ని అంగీకరించడమా? July 2nd. The more opposition there is, the better. Does a river acquire velocity unless there is resistance? The newer and better a thing is, the more opposition it will meet with at the outset. It is opposition which foretells success. Where there is no opposition, there is no success either. ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే నదికి వేగం వస్తుందా? ఒక విషయం ఎంత కొత్తదైతే, ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అది అంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యతిరేకతే విజయ సూచకం. ప్రతికూలత ఎక్కడైతే ఉండదో అక్కడ విజయం కూడా ఉండదు. July 3rd. Experience is the only source of knowledge. అనుభవమే జ్ఞానానికి మూలాధారం. July 4th. Go on bravely. Do not expect success in a day or a year. Always hold on to the highest. Be steady. Avoid jealousy and selfishness. ధైర్యశాలివై ముందుకు నడు. ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో విజయాన్ని ఆశించకు. ఎల్లప్పుడూ ఉత్తమోత్తమైన ఆదర్శాన్ని కలిగి ఉండు. స్థిరత్వం కలిగి ఉండు. అసూయ, స్వార్థాలను విడిచిపెట్టు. July 5th. The goal is to manifest this divinity within by controlling nature, external and internal. ప్రతి వ్యక్తిలోనూ దివ్యత్వము అవ్యక్తంగా ఉంటుంది. అంతర ప్రవృత్తిని, బాహ్య నడవడిని నియంత్రిస్తూ అంతరాంతరాల్లోని ఆత్మశక్తిని వెలికి తీయడమే మన లక్ష్యం. July 6th. Throughout the history of the world, you find great men make great sacrifices and the mass of mankind enjoy the benefit. చరిత్రలో గొప్ప వ్యక్తులను పరికిస్తే వారు తప్పుల నుండి, దుఃఖాల నుండి కొత్త పాఠాలను నేర్చుకొని గొప్పవారయ్యారని తేటతెల్లం అవుతుంది. July 7th. Every one of you is a prophet, bearing the burden of the world on your own shoulders. మీలో ప్రతి ఒక్కరూ కార్యభారమంతా మీపైనే ఉందన్న భావంతో పనిచేయండి. July 8th. It is the level-headed man, the calm man, of good judgment and cool nervousness, of great sympathy and love, who does good work and so does good to himself. సమంగా ఆలోచించగలిగే అణుకువతో, మంచి విచక్షణతో, శాంత స్వభావంతో, గొప్ప జాలిగుండెతో, ప్రేమతో ఉండే మనిషి మంచి పనులు చేయగలుగుతాడు. తద్వారా తనకు తాను మంచి చేసుకోగలుగుతాడు. July 9th. Give up the small for the infinite. Give up small enjoyments for infinite bliss. శాశ్వతమైన దానికోసం క్షణికమైన వాటిని త్యజించండి. అనంతమైన ఆనందాన్ని పొందాలంటే అల్పసుఖాలను వదిలివేయండి. July 10th. Hold the ideal 1,000 times
and if you fail 1,000 times, make the attempt once more. లక్ష్య సిద్ధికై 1000 సార్లు పోరాడండి. 1000 సార్లు ఓటమి ప్రాప్తిస్తే ఇంకోసారి మరల ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.